ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. 1 సమూయేలు 16వ అధ్యాయము 15వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. మాట వినుట కంటే మాట వినుట కంటే దేవుని మాట వినాలని సౌలు మాట వినలేదండి. ఎదిరించాడు, తిరుగుబాటు చేశాడు. తాను తిరుగుబాటు చేసినందుకు యజ్ఞము అర్పించాడు. అలా యజ్ఞము అర్పించినందుకు దేవుడు ఇతన్ని నాకు రాజుగా పనికిరాడు, నా మాట వినలేదు అని దుఃఖపడ్డాడు. ఈ రోజు ఎవరైనా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వాళ్ళు ఉన్నారా? ఇంకా దుఃఖపరిచే మనుష్యులు మధ్య నేను సంచరించాలా? ఇంకా నన్ను దుఃఖపరుస్తారా? సౌలు దుఃఖపరిచాడండి. సౌలు మహాపాతకం కట్టుకున్నాడు. సౌలు దుఃఖపరిచి చాలా విషాదం తెచ్చుకున్నాడు. సమూయేలు ఏం చేస్తున్నావు నువ్వు? 16వ అధ్యాయము 1 సమూయేలు 1వ వచనము. ఏం చేస్తున్నావు సమూయేలు అంటే, దుఃఖపడుతున్నానయ్యా, చాలు, నువ్వు దుఃఖపడించాలు. ఇంకా నీ దుఃఖానికి నేను ఒక ఆలోచన చేశాను. బెత్లెహేముడైన యెషయా దగ్గరికి వెళ్ళు, అతనికి 7 కుమారులు, అతన్ని చెప్పిన వాడిని అభిషేకించు అని పంపించాడు. వెళ్ళి ఎంతకాలం దుఃఖిస్తావు? ఇంకా నీ కొమ్ము నింపు, బెత్లెహేముడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను అనగా అతని కుమారుల్లో ఒకని రాజుగా నియమించను. నేను ఎట్లా వెళ్తాను? సౌలు ఈ మాట వెంటనే చంపేస్తాడు కదా. అవును, చంపేస్తాడు. ఒక పెయ్యం తీసుకుని వెళ్ళి బలార్పణ ఒక పిలుస్తున్నానని చెప్పు అని సమూయేలు వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఈరోజు దేవుని పని చేయాలని ముందుకు కదిలి సాగేవాళ్ళు ఉన్నారా? ప్రార్థన విజ్ఞాపనలతో ముందుకు కదిలే వాళ్ళు ఉన్నారా? దేవుడు అడుగుతున్నాడు. ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి చూడకూడదు. ముందుకు అడుగులు వేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు అలా వెళ్తున్నప్పుడు సమూయేలు అడుగుతున్నాడు. అక్కడ టేపు నుంచి వచ్చేసారు. వచ్చి సమాధానంగా వెళ్తున్నావా? సమాధానంగా వచ్చావా అంటే, నేను సమాధానంగా వచ్చాను అని చెప్పాడు. ఒక 6 మందిని తీసుకొచ్చి ముందర నిలబెట్టాడు. వీళ్ళందరూ కూడా యుద్ధశూరులు, యుద్ధం చేసేవాళ్ళు. సమూయేలుకి యుద్ధం చేసేవాళ్ళు. ఎలియాబు ఇంకా ఉన్న 6 మంది యెషయా కుమారులు ఉన్నారు. అతని ఎవరిని కూడా దేవుడు స్వరం వినిపిస్తలేదు, ఎవరిని కూడా అంగీకరించడం లేదు. ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. ఉన్నాడయ్యా, ఒకడు గొర్రెలు మోపుకొని ఉన్నాడు, తీసుకురండి. అలా తీసుకొచ్చిన తర్వాత ఇలా వస్తున్నప్పుడే దేవుడు, అదిగో నా మనిషి, నాకు పని చేసేవాడు, నా పని నిలబెట్టేవాడు, నా పనిని విజయవంతం చేసేవాడు, అదిగో వస్తున్నాడు అని చెప్పాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారా? నా పని చెయ్యాలి, రోషంగా నా పని చెయ్యాలి, నా పని విజయవంతం చెయ్యాలి, నా పనిలో మీరు ఉండాలి, నా పనిలోనే మీ హృదయ అంతరంగములు, మీ కళ్ళు, మీ చెవులు, మీ నెత్తి నుంచి అరికాలు వరకు దేవుని సమర్పించుకుని దేవుని కృప కోసము, దేవుని ప్రేమ కోసము, దేవుని దయ కోసము, దేవుని కనికర కోసము నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారని దేవుడు అడుగుతున్నాడు. అలా
దావీదు వచ్చాడో లేదో, అతని పై రూపము ఎత్తును నేను లక్ష్య పెట్టను, కానీ మనుష్యులను లక్ష్య పెట్టువాడు దేవుడు హృదయం లక్ష్య పెడతాడు. దేవుడు ఇతనిని కోరుకున్నాడు. ఇటు కడసరి వాడైనను ఇతన్నే కోరుకున్నాడు. ఇతనినే అభిషేకించుము, తైలపు కొమ్ము అని సహోదరులు ఎదుట అక్కడే అతనిని అభిషేకించను. ఈరోజు అభిషేకము అనేక మందిని దేవుడు చూస్తున్నాడు. ఎవరున్నారు? నా రాజ్య పరిపాలన చేసేవాళ్ళు ఎవరున్నారు? ఇతన్ని అభిషేకించాలని దేవుడు కోరుతున్నాడు. హేళన చేసి మనం ఎందుకు విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదు. విస్తారమైన మాటలు ఎందుకు? మనకి విస్తారమైన అభిషేకించిన వాడు సమూయేలు. దేవుడు సెలవిచ్చాడు, ఈ భూమి మీద ఒక ఆకారం కావాలండి అభిషేకించడానికి, అది పరిశుద్ధుల ద్వారానే అది వస్తుంది. ఒకవేళ దాన్ని నీవు హేళనగా చేసి అదేదో ఏమీ కాదనుకుంటే, ఎన్ని అద్భుత కార్యాలు చూశారు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూశారు, ఎన్ని పవిత్ర కార్యాలు చూశారు, ఎంత సేవ చూశారు మీ జీవితంలో, ఎందుకు ఏళనగా మాట్లాడతారు? ఈ ఏళనకరమైన జీవితము దేవుడు అంటున్నాడు, ఇతన్ని అభిషేకిస్తానని తైలపు కొమ్ము తీసుకుని సమూయేలు వాని సహోదరులు ఎదుట అతనిని అభిషేకించను. సమూయేలు తన ఇంటికి రామాకు వెళ్ళిపోయాను. సౌలుకి దురాత్మ పట్టెను. ఇప్పుడు సితార తీసుకున్నప్పుడల్లా ఆ దురాత్మ పోతుంది. బహు బలముగా నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చెను. కొలసీ 3:1 మీరు పైనున్న వాటిని వెతకండి, క్రీస్తుతో మరణించిన వేళలా పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని వెతకొద్దు అని దేవుడు చెప్పాడు. భూ సంబంధమైన వాటికి మీరు మనసు పెడితే మీరు మంచి రోజులు చూడరు. పైనున్న వాటిని వెతకండి. పైనున్న వాటిని వెతికి దేవుని సన్నిధిని వెతకండి. దేవునితో మీ హృదయము దినదినము ఏం చేయమంటావు ప్రభువా అని అడగండి. ఇప్పుడు దావీదును అభిషేకించాడు దేవుడు. దావీదు బహు బలముగా దేవుని ఆత్మతో నిండుకున్నాడు. దేవుని ఆత్మతో నిండుకున్న మనిషికి హేళనలు, అనేక రీతిలుగా అవమానాలు, అనేక రీతిలుగా బాధలు, ఒక పూట భోజనమైనా ఉండేది కదేమో, అలాంటి బాధలు గుండా సౌలు తన శాడిస్టనాన్ని చూపించుకుంటూ మొదలుపెట్టాడు. తన రాజ్యంలో కత్తులున్నాయో డాలలున్నాయో ఏమీ చూసుకుంటూ లేదు. తన రాజ్యంలో మంచి యోగక్షేమాలు చూసుకుంటూ లేదు. ఇంక దావీదుతోనే పడ్డాడు. ఇంక రోజులన్నీ గడిచిపోయి పరిశుద్ధాత్మను దూరం చేసుకున్నాడు. దావీదు కుమారుడు మామిడి తోటలు ఇస్తాడా? నేను ఇస్తాను కదా, నా మాట నచ్చు కదా అని జనం తగ్గిపోయే కొలది ఇంకా పట్టుకుని తీసుకుని ఆరణ్యమంతా తిరిగి దావీదుని పట్టుకోవాలా, చంపేయాలా? ఇది నాకు సాధ్యం అవుతుంది, నాకు సాధ్యం అవ్వదా? నేను ఒక మాట సెలవిస్తే పోలీసోడు రాడా? నేను ఒక మాట సెలవిస్తే పట్టేయరా? నేను ఒక మాట సెలవిస్తే ఇతన్ని బంధించేయలేరా? దేవుడు ఆజ్ఞ లేకుండా నన్ను ఎవరూ బంధించలేరు. యేసయ్య అంటున్నాడు,
యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, దేవుడు ఆజ్ఞ లేకుండా నన్ను నేనే అప్పగించుకున్నాను, నన్నెవడు పట్టుకోలేడు. ఇప్పుడు దావీదును పట్టుకుందాం అని ఆయనే, సౌలే పట్టుబడిపోయాడు. ప్రార్థన చేసుకుందాం. అభిషేకము తండ్రి, అభిషేకంతో నింపబడ్డావయ్యా. దావీదు కుమారుడా అని యేసుక్రీస్తును పిలువబడ్డాడు. ప్రభువా, హేళనలో జోకులు మాకు వద్దయ్యా. నీ సన్నిధిలో నీ పని చేయటానికి అద్భుతమైన విశ్వాసం. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని చిక్కులున్నా, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించుతున్న యేసు వైపే చూస్తూ దేవుడిని మహింపరిచే కృపను, భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.